వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా అవినీతిని ఉపేక్షించకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే అది వ్యవస్థలన్నింటిలో చొరబడి ప్రజలకు హాని చేస్తుంది. చాలా మందికి అది తెలిసినా విన్నకుండిపోతారు. మాకెందుకులే అని రాజీ పడిపోతారు. కానీ యూరప్ ఖండంలోని సెర్బియా దేశంలో ఇటీవల అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. దేశం యావత్తు ఒక్క తాటిపైకి వచ్చింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అసలు ఏం జరిగింది? సెర్బియా చాలా చిన్న దేశం. 1 కోటి లోపు జనాభానే ఉంటారు. 20వ శతాబ్దం వరకు యూగోస్లేవియా భూభాగంలో కలిసి ఉంది. 2008 నుండి స్వాతంత్ర హోదాని పొందింది. 2023 జనగణన ప్రకారం సెర్బియా జనాభా 66.2 లక్షలు. దేశంలోని నోవి సాడ్ రైల్వే స్టేషన్ లో ఓ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న స్టేషన్ రూఫ్ విరిగిపడి అక్కడికక్కడే 14 మంది చనిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు చికిత్స పొందుతూ మరొకరు బలయ్యారు. వారంతా 6 నుంచి 74 ఏళ్లలోపు వారు. ఈ ఘటనకు బాధ్యులుగా పరిగణించి ప్రభుత్వం గంటల వ్యవధిలో 13 మందిని అరెస్టు చేసింది. వారిలో ఆ శాఖ మంత్రి కూడా ఉన్నారు. అయితే విచారణ చేసిన తర్వాత వారంతా బెయిల్ పై బయటికి వచ్చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న ప్రజలు ప్రభుత్వ తప్పిదాన్ని, దోషులను వెనకేసుకొచ్చిన వైనాన్ని తేలిక తీసుకోలేదు. నిర్మాణ రంగంలో తిష్ట వేసిన అవినీతిని రాజ్యమే పెంచి పోషిస్తుందని కల్లెర చేశారు. వేలాదిగా రోడ్లపైకి వచ్చారు. డిసెంబర్ 22న ప్రజల పోరాటం తారాస్థాయికి చేరు. నోవి సాడ్ రైల్వే స్టేషన్ కు నిరసనకారులు చేరుకున్నారు. రాత్రి సమయంలో ఫోన్ల లైట్లతో వీధులన్నీ వెలుగులు విరజిమ్ముతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధ్యక్షుడు మ్యూజిక్ దొంగ అని నినాదించారు. మీరు దీనికి సమాధానం చెప్పాలి అన్న ప్లుకార్లు ప్రదర్శించారు. పిల్లలతో సహా బాధితుల ఫోటోలను ప్రదర్శన ముందు భాగంలో ఉంచారు. మేమింకా రూఫ్ కిందే ఉన్నాం అని బిగ్గరగాలిచ్చారు. మీ చేతులు రక్తంతో తడిసిపోయాయి అని ఎర్ర రంగు పులుముకున్న చేతులను చూపించారు. రాజీనామాలు, జైలు, అరెస్టు నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తున్నామని గుమిగూడిన వారందరూ ముక్త కంఠంతో చెప్పారు. ఈ నిరసనకారుల్లో సాధారణ పౌరులే కాదు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సెర్బియా పాపులర్ నటీనటులు, సాహిత్యకారులు ఉన్నారు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా ఆ రోజు నిరసనలు జరిగాయి. నిరసనలను నిలిపివేయాలని పాలకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. యువతకు విద్య, ఉపాధిలో తాయిలాలు ప్రకటించారు. ప్రజానికానికి సంక్షేమ పథకాలు ఎరవేశారు. అవన్నీ నీటి మీద రాతలేనని, ఏ ఒక్కటి ఆచరణ వీలు కాదని గ్రహించిన యావత్ దేశ ప్రజానికం ఆదివారం రోజు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. సంఘటన జరిగిన రోజు నుండి 7 వారాలుగా ప్రతిరోజు ఎక్కడో ఓ చోట నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం యూనివర్సిటీ విద్యార్థులంతా సుప్రీంకోర్టు వెలుపల నిరసనలు చేశారు. మరణించిన వారి సంస్మరణార్థం 15 నిమిషాల పాటు ట్రాఫిక్ ని స్తంభింపజేశారు. అవినీతికి వ్యతిరేకంగా లక్షల మంది నిరసనల్లో పాల్గొనడం సెర్బియా చరిత్రలోనే మొదటిసారి అని మీడియా అభివర్ణించింది. ఒక చిన్న దేశంలో అవినీతి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం ప్రపంచంలో ఎంతో మందికి ఆదర్శం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.